హాయ్ వెల్కమ్ టు న్యూ వేవ్స్. సో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి బాబు గోగినేని గారు. సో వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి, డూయింగ్ వెల్. హౌ అబౌట్ యూ? చాలా బాగున్నాను. సో ముందుగా మీ వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాం మేము. సో మీ నేటివ్ ప్లేస్, అలాగే మీ ఎడ్యుకేషన్, మీ మ్యారేజ్ గురించి వివరించండి. నేను పుట్టింది హైదరాబాద్లో అండి. ఐఎమ్ మ్యారీడ్, ఓన్లీ వన్ వైఫ్ అండ్ ఓన్లీ వన్ చైల్డ్. ఓకే, ఉండేది హైదరాబాద్లో. ఉండేది హైదరాబాద్లోనే. చదువు అంతా కూడా భారతదేశంలోనే జరిగింది. నేను స్కూలింగ్ ఓఎస్సి స్కూల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో, తర్వాత లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో, ఆ తర్వాత నిజాం కాలేజ్లో. ఓకే, తర్వాత నిజాం కాలేజ్లో చేసింది బీఎస్సీ మైక్రోబయాలజీ, బాటనీ, కెమిస్ట్రీ. ప్యారలల్గా ఫ్రెంచ్ అండ్ జర్మన్ స్టడీస్. ఇది అయిన తర్వాత ఐ డిడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఆర్ రిలేటెడ్ థింగ్స్. ఆ తర్వాత మచ్ లేటర్ ఐ picked up a master's in human rights, Pondicherry University, Pondicherry, okay. and another master's in sociology, that is Osmania. So formal education idandi. ఓకే, ఎడ్యుకేషన్ గురించి ఇంత ఉంది. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? My father is from Guntur area. గుంటూరు. My mother from Elur. వారు హైదరాబాద్లో సెటిల్ అయినాకే నేను పుట్టాను. తర్వాత కొద్ది కాలం మా నాన్నగారు నిజామాబాద్లో వ్యవసాయం చేశారు. వారి తండ్రి గారు చేసిన వ్యవసాయం కంటిన్యూ చేయాలని. ఓకే, కానీ నేను పుట్టాక దేర్ ప్రయారిటీ వాజ్ ద సిటీ, నాట్ ది విలేజ్. కాబట్టి నేను స్కూల్ ఏజ్కి వచ్చేటప్పటికి దే మూవ్ టు హైదరాబాద్. అలా స్టార్ట్ అయింది. ఓకే, అంటే మీరు మానవతావాదిగా అలాగే హేతువాదిగా బాగా పాపులర్ అయ్యారు కదండి. ఓకే, ఇలా చూసుకుంటే కనుక మీరు అసలు దేవుణ్ణి నమ్మరా? అంటే ముందు ఇదివరకు నమ్మేవారా? అసలు ఎప్పుడు మారారు హేతువాదిగా? ఒకటేమో మానవవాదినండి, మానవతావాదిని కాదు. అంటే డిఫరెన్స్ ఏంటంటే మనుషులకు కూడా ఒక జీవన విధానం, ఒక జీవన తత్వం, ఒక జీవన సిద్ధాంతం, ఇదంతా ఉండాలి మనిషి కేంద్రంగా అని అనుకున్నది మానవవాదం. మానవతావాదం అంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించటం, బాధలో ఉన్న వాళ్ళ పట్ల సానుభూతి వ్యక్తపరచటం, లేదా సహాయం చేయగలిగితే సహాయం చేయటం, అది మానవతావాదం. నిజానికి అది వాదమే కాదు, అదొక స్పందన. నేను మానవవాదిని, అలాగే హేతువాదిని. ఎప్పుడు మారారు హేతువాదిగా? అంటే మనందరం పుట్టేది హేతువాదులుగానే. మనం తర్వాత మనల్ని బ్రెయిన్ వాష్ చేసేసి, అది 6 నెలల వయసులో కావచ్చు, సంవత్సరం వయసులో కావచ్చు, మనకి దేవుడు, దయ్యం, గుడి, పూజ, దండం, జేజేలు ఇవన్నీ మొదలవుతాయి పిల్లల దగ్గర నుంచి. బట్ వీఆర్ ఆల్ బోర్న్ రేషనలిస్ట్. ఎందుకంటే అది మనలో ఉన్న స్వతహాగా ఉన్న ఒక టెండెన్సీ అనొచ్చు, ఒక కెపాసిటీ అనొచ్చు. సో నేను ఎప్పటి నుంచి అంటే పుట్టినప్పటి నుంచి అందరూ అంతే. కాకపోతే బ్రెయిన్ వాష్ అయిపోయి, దారి తప్పి, బెదిరించి, భయపెట్టి, దయ్యము, భూచోడు, దేవుడు అనేసి మైండ్ అంతా మారిపోతూ ఉంటుంది. దట్ ఇండాక్ట్రినేషన్, దట్ బ్రెయిన్ వాషింగ్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ లిటిల్. సో ఎప్పటి నుంచి అంటే అప్పటి నుంచి. కానీ దీనికి, ఈ భావనకి, ఆలోచనకి ఒక పేరు ఉంటుంది, వీళ్ళు ఇట్లా ఉంటారు అని స్పృహ రావటం బహుశా 3rd క్లాస్ 2nd క్లాస్ స్కూల్లో ఉన్నప్పుడు, 6-7 ఏళ్ళ వయసులో ఫర్ ష్యూర్, ఓహో మనం ఇలా కూడా ఆలోచించవచ్చు, ఇది మిగతా వారి ఆలోచనల కంటే భిన్నంగా ఉంటుంది అన్న స్పృహ మటుకు అప్పుడు వచ్చింది. ఎలా అంటే ఇంట్లో పుస్తకాలు ఉండేవి, ఇంట్లో మా నాన్నగారు చెప్పిన మాటలు కానీ, మా డిస్కషన్స్ కానీ, మా అమ్మగారితో డిస్కషన్ కానీ, ఫ్యామిలీగా మేము కలిసి మాట్లాడుకోవటం కానీ, ఇదంతా కూడా లేస్ ది ఫౌండేషన్
ఫర్ సచ్ ఎ థింకింగ్. బట్ డెఫినెట్లీ నేను 3rd క్లాస్లో మా ఫ్రాన్సిస్ సార్ అనే ఒక టీచర్కి నరావతారం పుస్తకం తీసుకెళ్ళి చూపించాను. మీరు చూపించారు? నండు రామ్మోహన్ రావు గారిది. ఓకే. చూపించి మీరు చెప్తున్న తప్పు, హ్యూమన్స్ హ్యావ్ ఇవాల్వ్డ్ నాట్ క్రియేటెడ్ బై గాడ్, మీరు చెప్పింది దేవుడు సృష్టించాడని కదా అని బుక్ చూపించాను ఆయనకి. ఓకే. సో డెఫినెట్లీ 8వ ఏటకో రఫ్లీ ఆ టైంకి ఐ వాజ్ క్లియర్ ఇన్ మై మైండ్ బికాజ్ ఐ హ్యాడ్ రెడ్ దీస్ బుక్స్. ఓకే. అంటే అంతకుముందు నమ్మేవాళ్ళ? నమ్మే అవకాశం కానీ అవసరం కానీ రెండూ లేవండి. మా ఇంట్లో దేవుడు కానీ దేవుడి గది కానీ పూజలు కానీ ఇటు పేరెంటాలు కానీ ఇవేమీ లేవు మా ఇంట్లో. సో ఐ వాజ్ నెవర్ ఎక్స్పోజ్ టు ఇట్. అవసరమైతే అసలు లేదు. తల్లిదండ్రులు నాకు దేవుడు ఎవరికి కావాలండి? ఓకే. అంటే మీ ఫాదర్ మదర్ ఆ టైంలో గుళ్ళకు వెళ్ళడం కానీ ఏం చేయలేదంటారా అప్పట్లో మీరు చిన్నగా ఉన్నప్పుడు? లేదు, అసలు మా నాన్నగారికి అస్సలు నమ్మకం లేదు, మా అమ్మగారికి 99% లేదు. సో అలా వచ్చింది. ఐ గ్రూ అప్ ఇన్ న్యూట్రల్, నాన్ రిలీజియస్, సెక్యులర్ అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ మొరాలిటీ. ఇది నైతికత లేని ఇల్లు కాదు అది. కాకపోతే నైతికతకి దేవుడు అవసరం లేదనుకున్న ఇల్లు అది. ఓకే. సో అప్పటి నుంచి అలా మీకు కూడా వచ్చింది అనుకుంటా మీ ఫాదర్ మీ మదర్ నుంచి. మరి ఇప్పుడు అంటే మీరు బిఫోర్ మ్యారేజ్ కానీ మీ వైఫ్ నమ్మటం కానీ ఇప్పుడు ఎలా ఉంది? ముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు మీ వైఫ్? నా వైఫ్ కూడా షీ ఈజ్ ఎ నాన్ బిలీవర్. ఓకే. షీ ఈజ్ ఎ హ్యూమనిస్ట్. నేను పెళ్లి చేసుకోవటానికి చాలా వెయిట్ చేశాను టు మీట్ ద రైట్ పర్సన్. ఎందుకంటే ఇదో లొల్లి రోజు, లేకపోతే ఇంట్లో దేవుణ్ణి నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ వెన్ దెర్ ఆర్ చిల్డ్రన్. సో ఐ వెయిటెడ్. సో మై వైఫ్ ఈజ్ హర్సెల్ఫ్ ఎ నాన్ బిలీవర్. షీ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఫ్యామిలీ ఆఫ్ రేషనలిస్ట్. సో అటువంటి ఇబ్బందులు ఏం లేవన్నమాట. ప్రజెంట్ మీ బాబు ఎలా ఉన్నారు? మా దృక్పథంలో పిల్లల్ని మనం ఈ భావజాలంతో పెంచాలి అనుకుంటే వారికి సొంతంగా ఆలోచించే అవకాశం పోతుంది. కాబట్టి అమ్మ నమ్మకం ఇది, నాన్న నమ్మకం ఇది అన్నంత వరకే పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. ఆఫ్ కోర్స్ నేనంటే ఒక యాక్టివిస్ట్గా ఉన్నాను కాబట్టి నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటాడు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నాతో నా కొడుకు వస్తాడు కాబట్టి హీఈస్ ఓరియంటెడ్ టువర్డ్స్ వాట్ ఐఎమ్ థింకింగ్. అట్లాగే పుస్తకాలు చదవటం ఇదంతా కూడా. బట్ ద ప్రిన్సిపల్ ఈస్ క్లియర్. పిల్లలకి దేవుడితో సంబంధం లేదు, నాస్తికత్వంతో కూడా సంబంధం లేదు. పిల్లలుగా పెరగాలి. ఈ మతము దేవుడు ఇదంతా కూడా పెద్దయ్యాక ఆలోచించుకునే విషయం, ఆలోచనతో సంబంధించింది. పిల్లలకి ఇంకా ఆలోచన విషయం తెలియదు కదా. దేశం ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి అని తెలుసుకోవటానికి, నిర్ణయించడానికి, ఓటేయటానికే 18 ఏళ్ళు రావాలి కదా. ఈ విశ్వాన్నే సృష్టించాడన్న దేవుడి గురించి ఆలోచించడానికి కొంచెమన్నా వయసు కావాలి కదా. సో యూ కాంట్ మేక్ చిల్డ్రన్ come to these conclusions when they are little fellows, babies, not able to think well. So these are things to decide for themselves when they grow up. Okay. ఇది పిల్లలకి సంబంధించిన విషయం కాదని we are very clear. Okay. కాబట్టి అన్నిటికీ ఎక్స్పోజ్ చేయాలి. మతానికి ఎక్స్పోజ్ చేయాలి, మతరహిత జీవితానికి ఎక్స్పోజ్ చేయాలి, అట్లాగే హేతువాదానికి, నాస్తికత్వానికి, మానవవాదానికి ఎక్స్పోజ్ చేయాలి. పేరెంట్స్గా మన డ్యూటీ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్నిటినీ కూడా ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో పిల్లలు తెలుసుకోగలిగిన అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. అది చేశాక పిల్లల నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు. చెప్పాను కదా, ప్రధానమంత్రి ఎవరు కావాలో అన్న నిర్ణయానికి 18 ఏళ్ళు కావాలి. ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరు అన్నది నిర్ణయించుకోవటానికి కనీసం ఆ వయసు రావాలి కదా. ఓకే. ఇప్పట్లో చూస్తే కనుక చాలామంది చిన్న ఏజ్లో చాలా చేసేస్తున్నారు. అంటే మీరు 18 years వచ్చిన తర్వాతనే దేవుని గురించి ఎందుకు ఆలోచించాలంటున్నారు? అంటే దేవుడు ఉన్నారని ఒప్పుకుంటున్నారా మీరు? ఆలోచించేయమన్నాను కదా. ఓన్లీ ఆలోచించమన్నారు. ఈ ప్రశ్నలు దేవుడు అన్నది కాదు.
ఈ ప్రశ్నలతో ఎంగేజ్ అవ్వాల్సిన వయస్సు ఈజ్ అట్ ఎ లేటర్ స్టేజ్ ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ బిలీఫ్స్, ఇఫ్ ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ఎనీ టైమ్. సంవత్సరం వయసులో అయినా, 5 ఏళ్ళ వయసులో అయినా, 20 ఏళ్ళ వయసులో అయినా. దట్ హ్యాపెన్స్ అండ్ కంటిన్యూస్ త్రూ అవుట్ యువర్ లైఫ్ అండి. దీస్ ఆర్ నాట్ క్వశ్చన్స్ దట్ యూ కెన్ ఆన్సర్ వెరీ క్విక్లీ. తొందరగా చేసి ఏమిటి వచ్చేది? ద మెచ్యూరిటీ ఆఫ్ జడ్జ్మెంట్ కమ్స్ విత్ నాలెడ్జ్. దీస్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఫర్ ఎవ్రీ చైల్డ్ టు ఎక్స్ప్లోర్. దట్ ఈస్ ఎ లైఫ్ టైమ్స్ జాబ్. సడన్గా ఒక రోజులో నేర్చుకునేది కాదు. ఆన్సర్ తెలియని చోట క్వశ్చన్ మార్క్ పెట్టాల్సింది బదులు అక్కడ దేవుడు అన్న సమాధానం పెడుతున్నారు. దాని అర్థం అది సమాధానం అని కాదు. మనకు అక్కడ క్వశ్చన్ మార్క్ ఉందని చెప్పటానికి భయమేసి ఆన్సర్గా దేవుడు అంటున్నాం. దే ఆర్ రాంగ్ ఆన్సర్స్. అంటే మీరు అసలు ఒప్పుకోరా దేవుడు ఉన్నారని? అంటే ఉంటే ఒప్పుకోకపోవటం తప్పు అవుతుంది. ఉన్నాడు, ఉన్నది అని ఎవరైనా చూపించాలి కదా. ఇప్పటిదాకా చూపించిన అంటే వాస్తవాన్ని ఒప్పుకోవటంలో అభ్యంతరం ఎవరికి ఉంటుంది? ఇదంతా ఇమాజినేషన్ కాబట్టి. దేవుడు అనే వాళ్ళు ఇమాజినేషన్ అంతే. కాదంటే ఉన్నట్టుగా నిరూపించాలి. కాదంటే ఉన్నట్టుగా నిరూపించాలి, అంతే కదా. అది ఇమాజినేషన్ కాదంటే లేదు, ఇది ఇమాజినేషన్ కాదు, ఇది వాస్తవం అని నిరూపించాలి. అది జరగలేదుగా. ఇన్ని వేల సంవత్సరాల్లో దేవుడి గురించి మాట్లాడిన వాళ్ళే కానీ, నేను చూశాను నాకు కనిపించాడు అన్న వాళ్ళే కానీ, ఇదిగో దేవుడు అని చూపించిన వాళ్ళని చూపియండి. దర్ ఇస్ నో బడీ. ఓకే, ఇప్పుడు మనకి అంటే మనం పీల్చే గాలి కూడా మనకి కనపడదు. సో గాలి ఉందని మనం ఎలా నమ్ముతున్నామో దేవుడు కూడా అలా ఉన్నారు అని నమ్మొచ్చుగా. ముక్కు మూసేస్తే గాలి ఉందో లేదో తెలిసిపోతుంది. అది మనకి దానికి రూపం లేదు. ఇప్పుడు కాదు, దేవుడు రూపం కూడా చాలా అక్కర్లేదు. మంది రూపం లేదు అంటారు. రూపం అక్కర్లేదు. ముక్కు మూసేస్తే గాలి ఉందో లేదో తెలిసిపోతుంది మనిషికి. ఓకే, అప్పుడు మనిషి చాలా ఎగ్జాక్ట్లీ చాలా తొందరగా తెలుస్తుంది. దేవుడు అట్లా కాదు. దేవుడు ఈజ్ అన్ ఇమాజినేషన్. గాలి అన్నది వాస్తవం. వాస్తవానికి రుజువులు ఎట్లా ఉంటాయి అని అంటే అది ఉన్నప్పుడు ఇలా ఉంటుంది, లేనప్పుడు ఇలా ఉంటుంది అన్నది ఎ వే ఆఫ్ జడ్జింగ్ ఇట్. అలాగే ఒక మిత్రుడు అడిగాడు అనమాట, గాలి రుచి చూపించు, శబ్దం రుచి చూపించు అంటే ఎంత మీనింగ్లెస్గా ఉంటుందో అట్లాగే గాలిని చూపించు అంటే కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మన జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, స్పర్శ కానీ, వేటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు శబ్దాన్ని వినొచ్చు కానీ చూడలేము. అట్లాగే గాలిని పీల్చొచ్చు కానీ చూడలేము. ఇవన్నీ మీ ఒప్పుకున్న మీరు దేవుడి గురించి ఎందుకు ఒప్పుకోవట్లేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? దేవుడు కూడా మనకి కనిపించకుండా కొంతమంది దేవుణ్ణి నమ్మి మాకు ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తూ ఉంటారు. సో వాళ్ళని కూడా మీరు తప్పు పడతారా? వాళ్ళు అబద్ధం చెప్పారు, నిజం చెప్పారు మీకు తెలుసా? వాళ్ళు చెప్తున్నారు కదా. చెప్తున్నారు, నేను చెప్తాను అంటే నమ్మేస్తారా మీరు? ముమ్మాటికి ఎందుకలా? ఎవరు చెప్తే ఎవరు పడితే వారు ఏదైతే అది చెప్తూ ఉంటే నమ్ముతూ ఉంటే వాస్తవం ఎట్లా తెలుస్తుంది? అది ఇతనికే లేదు ఆమెకే ఎందుకు తెలిసింది? ఇతనుకో ఆమెకో జరిగిన ఎక్స్పీరియన్స్ అయినా ఇంకెవరికి ఉండదా అన్న ప్రశ్న రాదా మీకు? నేను మీకు వచ్చేసి దేవుడు నాకు ఈ మాట చెప్పాడంటే నమ్మేస్తారా? కొంతమంది మీరు జర్నలిస్ట్గా మీ సోర్సెస్ని క్రాస్ చెక్ చేసుకోరా? చేసుకుంటాం, అది వేరే. ఇది కొన్ని సైన్స్లో కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి. లైక్ మీరు అన్నట్టు దేవుడి దగ్గర నుంచి సైన్స్కి వెళ్ళారు, చెప్పండి. సైన్స్లో దేవుణ్ణి కానీ కొన్ని మనకి జరిగిన ఇన్సిడెంట్స్ని కానీ నమ్మేవాళ్ళు చాలా తక్కువ సైంటిస్టులు. సో ఇప్పుడు చాలామంది పూజారులు ఉన్నారు, వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు మనం లైక్ అతని దగ్గరికి వెళ్ళి నాకు ఈ సమస్య ఉంది, నా సమస్య తీరుతుందా అని అడిగితే కొన్నాళ్ళకి అతను ఇచ్చిన సజెషన్ మూలంగానో ఏదో ఆ వ్యక్తికి మంచి జరిగింది. సో ఎలా మంచి జరిగింది అంటారు మీరు? ఏ సమస్య అయి ఉంటుంది? ఇది వాళ్ళకి సంబంధించిన సమస్య. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఏ సమస్య అయి ఉంటుంది? అంటే కుటుంబ కలహాలు ఇలాంటివి ఏమైనా ఉంటే, అయితే ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా పూజారి దగ్గరికి వెళ్తున్నారా?
ఏం పని చేస్తున్నారండి మీరు? అట్లాగే కుటుంబ కలహాలు వస్తే ఇంట్లో పెద్ద మనిషిని అడగకుండా పూజారి దగ్గరికి వెళ్ళారా? అసలు ఏం పనులు చేస్తున్నారు మీరు? నయం చేసేవి చాలా తక్కువ. అంటే డాక్టర్స్ పూజారులు నయం చేసేది ఎక్కువ, పూజారులు నయం చేసేది కొంచెం వరకు ఎక్కువ అని చాలా మంది నమ్ముతున్నారు. అదే అడుగుతున్నాను మిమ్మల్ని. చాలా స్టూపిడ్గా లేదు ఈ భావన. ఆరోగ్యం బాగోకపోతే పూజారులు నయం చేస్తారు అని ప్రజలు వెళ్తారు. ఎంతమంది డాక్టర్స్కి చూపించినా నయం కావట్లేదు. అప్పుడు చాలామంది నమ్మేది ఇదే, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఏమైనా మంచి జరుగుతుందో అని. దాని మీద మీ ఇంతవరకు నిజము, అందరు డాక్టర్లు అన్ని జబ్బులు నయం చేయరు. అంతకంటే గొప్ప నిజం ఏంటంటే డాక్టర్లు నయం చేయలేనిది పూజారులు చేయలేరు. అది వాస్తవం. పూజారులకి ఏం సంబంధం? మీ ఆరోగ్యం బాగోకపోతే పూజారికి ఏం సంబంధం? అక్కడ ఆయన పూజ ఆయన చేసుకోవాలి, ఆయన అర్చన ఆయన చేసుకోవాలి. ఆయన ఎందుకు అంటున్నా అంటే ఆడవాళ్ళకి స్థానం లేదు కాబట్టి పూజారులాగా. అది కూడా ఉంది. అయితే ఒకటి మెయిన్గా అడగాలి మిమ్మల్ని, ఇంతవరకు జీవరాశి పుట్టుక గురించి కానీ ఎవరికి ఏవి తెలియదు, ఆధారాలు కూడా లేవు. సో కొంతమంది ఆగ్నేయవాదులు అయితే దేవుడు ఉన్నారు అని చెప్పరు, లేరని చెప్పరు. దీనికి మీరేమంటారు? అంటే జీవం ఎలా పుట్టిందో తెలీదు అని అంటున్నారు. అంటే మీకు తెలీదు, మీకులాగా ఆలోచించే కొంతమందికి తెలీదు, కానీ అసలైతే తెలుసుగా. అసలు జీవరాశి పుట్టుక గురించి చాలా తెలుసు సైన్స్కి. అసలు జీవం అన్నది ఎలా పుట్టింది అనేది కాదు, జీవానికి అవసరమైన ఎమైనో యాసిడ్స్ని లెబారెటరీలో సృష్టించారు కదా. సో ఆ కండిషన్స్ అన్నీ ఐడియా ఉన్నది. 1950స్లో మిల్లర్ అనే ఒక శాస్త్రవేత్త ఒక పెద్ద ఫ్లాస్క్ తీసుకుని ఒక 350-400 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద ఎటువంటి వాతావరణం ఉండేదో ఆ వాతావరణాన్ని అప్పటికి తెలిసిన నాలెడ్జ్తో రీక్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ ఫ్లాస్క్లోకి హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్ ఇట్లా గ్యాసెస్ అన్నీ పంపించి తర్వాత వాటిలోకి ఆ గ్యాసెస్ ఉన్న ఫ్లాస్క్లోకి దాదాపు వారం రోజుల పాటు కంటిన్యూస్గా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ పంపించారు. ఇది ఎందుకు అని అంటే ఒక 400 కోట్ల సంవత్సరాలకు పూర్వం రఫ్లీ. ఇప్పుడు ఈ పెద్ద నంబర్స్లో 1 కోటి అటు ఇటు ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ అనమాట. బట్ రఫ్లీ 400 crores of years ago భూమి మీద వాతావరణం చాలా అన్స్టేబుల్గా ఉండేది. ఎంత అన్స్టేబుల్ అంటే ఎప్పుడు లైట్నింగ్ రావటము, అట్లాగే వాల్కెనోస్ అగ్నిపర్వతాలు పేలుతూ ఉండటము, అగ్నిపర్వతాల నుండి వచ్చే గ్యాసెస్ లావా అయితే ప్రవహిస్తూ ఉంటుంది, గ్యాసెస్ ఏమో వాతావరణంలోకి వస్తాయి. వాతావరణంలోకి వచ్చేవి ఏమిటి అని అంటే భూమిలో ఉన్న గ్యాసులు, అంటే సల్ఫర్ డయాక్సైడ్ కావచ్చు, ఇందాక నేను చెప్పిన గ్యాసెస్ కావచ్చు, ఇవన్నీ భూమిలోంచి బయటికి రావటం. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఈ గ్యాసెస్ అన్నీ ఎస్కేప్ అవ్వకుండా భూమి మీదే ఉండటం, అదంతా వాతావరణం అవ్వటం. ఈ వాతావరణం దేన్నైతే మనం అట్మాస్ఫియర్ అంటున్నామో దాంట్లో జనరల్గా ఇన్స్టెబిలిటీ ఎంత ఉన్నదో దాని కారణంగా ఎప్పుడూ మెరుపులు, లైట్నింగ్ రావటం, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. మెరుపు అంటే ఏమిటి? ఎలక్ట్రిసిటీ. ఈ విద్యుత్ శక్తిని 7 రోజుల పాటు ఈ ఫ్లాస్క్లో, సో అర్థమవుతుంది కదండి, ఈ ప్రిమిటివ్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది ఎర్త్ని ఈయన ఫ్లాస్క్లో సృష్టించాడు. ఆ కాలంలో వాతావరణంలో ఎటువంటి గ్యాసెస్ ఉంటాయో ఆ గ్యాసెస్ని రఫ్లీ ఆ ప్రపోర్షన్లో ఆ ఫ్లాస్క్లో పెట్టాడు. తర్వాత అప్పుడు మెరుపులు బాగా వచ్చాయి అని వీళ్ళకి అర్థమైంది కాబట్టి కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ 7 రోజుల పాటు చేశాడు. తర్వాత చూస్తే ఆ ఫ్లాస్క్లో ఎమైనో యాసిడ్స్ దొరికినాయి. ఎమైనో యాసిడ్స్ ప్రోటీన్స్కి మూలం, ప్రోటీన్స్ లైఫ్కి మూలం. సో మనకి తెలుసు ఆర్గానిక్ మెటీరియల్ అన్నది ఎలా క్రియేట్ అయింది అని అంటే దిస్ ఇస్ ఎ రియల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు పాత పుస్తకాల్లో మంత్రాల్లో కానీ లేకపోతే ఇంకా దేంట్లోనో కానీ ఇది లేదుగా. సో అదెందుకు నమ్మాలి? ఇది మనకు వాస్తవం అని తెలుస్తూ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ ఈజ్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ లైఫ్. అట్లాగే ఒక మాలిక్యూల్ అంటే కొన్ని అణువుల సమూహాన్ని మనం మాలిక్యూల్ అంటున్నాం.
పొడుగ్గా ఒకదాన్నొకటి చైన్గా అంటుకుని ఉంటే పాలిమర్ అంటున్నాం. ఇట్లాంటి ఒక మాలిక్యూలు డబుల్ అవ్వటం, రెప్లికేట్ అవ్వటం, ఇది కూడా మనం చూస్తున్నాం. జీవం అంటే ఏంటి? తనని తాను రీప్రొడ్యూస్ చేసుకునేది, అలాగే శక్తిని వాతావరణం నుండి పొంది దానితో తన లైఫ్ ఫంక్షన్స్ని కండక్ట్ చేసుకునే ఒక పదార్థం. అదే కదా జీవం అంటే. సో ఇదంతా మీరు చెప్తున్న పూజారులకి మిగతా వాళ్ళకి తెలీదు, కానీ సైన్స్కి తెలుసు. మరి పురాణాల గురించి మీరేమంటారు? అనేది ఏమీ లేదు. అంటే ఏ పురాణాలు? ప్రపంచమంతా పురాణాలు ఉన్నాయి. గ్రీకులకు ఉన్నాయి, ఈజిప్షియన్లకు ఉన్నాయి, భారతీయులకు ఉన్నాయి, బౌద్ధులకు ఉన్నాయి. మీరెవరు పురాణాల గురించి అడుగుతున్నారు? భగవద్గీత గురించి మీరేమంటారు? భగవద్గీత పురాణం అని డిసైడ్ అయిపోయారా మీరు? అందులో ఉన్న క్యారెక్టర్స్ని బట్టి దేవుళ్ళని ఇప్పటికీ మనం నమ్ముతూ ఉంటాం. సో దాని గురించి మీరేమంటారు? మనం అంటే మీరు కదా, ఎందుకంటే ఓకే నేనే దాని గురించి మీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అది కర్మ సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయటానికి బాగా పనికొస్తుంది. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్మను, కుల వ్యవస్థని రిజెక్ట్ చేస్తాను. సో నాకు అది ఇట్స్ నాట్ ఇంప్రెసివ్ ఎట్ ఆల్. పైగా వీరందరూ నా వారు, నేను ఎలా వీరిని చంపుతాను అంటే పర్లేదులే నేను ఉన్నాను అని ఒక భరోసా కూడా ఉంది దాంట్లో. యుద్ధం చేయటానికి సపోర్ట్గా చెప్పటం నాకు రుచించలేదు. ఇక డీటెయిల్డ్గా భగవద్గీత గురించి వేరే డిస్కషన్ పెట్టుకోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ ఇంప్రెస్ బై ఇట్. ఇట్ ఈస్ నాట్ మై ఇన్స్పిరేషన్. ఓకే, ఇప్పుడు లైక్ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, వారు చండీ యాగం చేయడం వల్లనే కొంతవరకు మన అంత మంచి జరిగింది ఆయనకని చెప్పి చెప్పుకున్నారు. ఆయన్ని చూసే మిగతా వారు కూడా, సిపిఐ నాయకులు కూడా లైక్ నారాయణ గారు వీళ్ళు కూడా చేయడం మొదలుపెట్టారు. సో చండీ యాగం సిపిఐ నాయకుడు చండీ యాగం చేశారా? వాళ్ళు మొదలుపెట్టారు. సీఎం అంటే కేసీఆర్ మీరు గారు స్పెసిఫిక్గా నారాయణ గారి గురించి పేరు చెప్పారు, ఆయన చండీ యాగం చేశారా? వాళ్ళు కూడా నమ్ముతున్నారు, యాగాలు చేస్తున్నారు అని విన్నాను. మీరేమంటారు? సీఎం కేసీఆర్ గారు చండీ యాగం చేశారు, మీకు తెలిసే ఉంటుంది. సో చండీ యాగం చేయటం వల్లనే మనకు మంచి జరుగుతుందని ఆయన నమ్మకం. నాకు తెలిసి నారాయణ గారు తిరుపతి టెంపుల్కి వెళ్ళారు. నేను అప్పుడు నారాయణ నారాయణ అని ఒక పోస్ట్ పెట్టాను, ఏంటి పని అని. యాగాలు చేసినట్టుగా నాకు తెలీదు. అది కనుక నిజమే అయితే, చేసినట్టు నిజమైతే ఇట్ ఈస్ కండెమ్నబుల్. నిజానికి భౌతిక ప్రపంచం, భౌతిక విశ్వంలో మార్పులు రావటానికి పూజలు, యాగాలు, యజ్ఞాలు చేస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. ఉండని కారణంగా సొంత డబ్బులతో ఎవరైనా చేసుకుంటే అది వాళ్ళ నమ్మకం. ప్రజల సొమ్ముతో చేయటానికి వీల్లేదు. పార్టీ సొమ్ములతో చేస్తుంటే మటుకు అది దారుణం, అన్యాయం. పర్సనల్ సూపర్స్టిషన్ని పర్సనల్గానే ఫండ్ చేసుకోవాలి, ప్రజల డబ్బుతో కాదు. బట్ మేబీ దిస్ ఈజ్ ఇన్యాక్యురేట్. నారాయణ గారు చేసి ఉంటారని నేను అనుకోను. ఆయన ఏదో గాంధీ గారు పుట్టినరోజుని చికెన్ తిని తర్వాత గుడికి వెళ్ళేసి విఐపి క్యూలో కమ్యూనిస్ట్ దర్శనం చేసుకుని అబాస్ పాలయ్యాడు, అంతవరకు నిజమే. ఇప్పుడు కమ్యూనిస్టులు అందరూ కూడా నమ్ముతున్నారు కదా దేవుణ్ణి. అందరూ అన్నది కష్టం అండి. అందరూ అంటే హౌ డు వి నో? చాలామంది నారాయణ గారు వెళ్ళినప్పుడు చాలామంది కండెమ్ చేశారు, ఇది తప్పు కదా అని, ఇలా చేయకూడదు అని. సో అందరూ అన్నది ఇట్స్ ఇన్యాక్యురేట్ అండ్ ఇట్ ఈస్ టూ జనరల్. ఎస్, చాలామంది కమ్యూనిస్టులు సాంస్కృతికంగా మతస్థులుగా ఉంటూ రాజకీయంగా కమ్యూనిస్టులుగా ఉన్నారు, అంతవరకు నిజమే. ఒక ఎకనామిక్ పాలసీ లేకపోతే మార్క్స్ యొక్క సర్ప్లస్ వాల్యూ గురించి కానీ వాటి పట్ల వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కానీ మతం విషయంలో క్లారిటీ లేక కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. కానీ వందల మంది కమ్యూనిస్టులు, వేల మంది కమ్యూనిస్ట్ కుటుంబాలు వారి మధ్యన దండల పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఫ్యూనరల్స్ నాన్ రిలీజియస్గా చేసుకోవటం, వాస్తు జ్యోతిషం లాంటి తిక్కయి ఏమీ లేకుండా బతకటం, అది తెలుసు కదా. అందరము అంటే వాళ్ళందరికీ ఇన్సల్టింగ్గా ఉంటుంది. చాలా నిబద్ధతతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కమ్యూనిస్ట్ని కాదు, కానీ కమ్యూనిస్టుల్లో నిజాయితీగా ఉన్నవాళ్ళు లేరు అనుకుంటే అది అన్యాయం అవుతుంది. చాలామంది చాలా నిబద్ధతతో ఉంటారు.
కొంతమంది నాయకులు తప్పులు చేసినప్పుడు అందరికీ ఆపాదించడం అన్నది ఒక కామన్ థింగ్. డెఫినెట్లీ నేను మీతో అన్నట్టుగా నారాయణ గారు వెళ్ళినప్పుడు నేను క్రిటిసైజ్ చేశాను. ఎందుకు అనంటే మెటీరియలిజం, భౌతికవాద దృక్పథం అన్నది ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కమ్యూనిజం. సో నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నవారు ఏ రకంగా కమ్యూనిస్టు అన్న ప్రశ్న నాకు వస్తుంది, మీకు రావాలి. మీరు ఎందుకు చేశారు, మీరు చేసింది ఏమిటి అని. తప్పులే ఇవన్నీ. మళ్ళీ విఐపి క్యూలో ఉండే దర్శనానికి వెళ్ళటం ఇంకా పెద్ద తప్పు. దేవుడి ముందు అందరూ ఒకటే అనుకోవాలిగా, దేవుడిని నమ్మిన వాళ్ళు. మళ్ళీ దాంట్లో విఐపి క్యూలు, ఓ 300 ఎక్కువ ఇస్తే క్యూలో ఫస్ట్ ఉండటాలు. దేవుడి ముందు కూడా స్థానాన్ని మనం కొనుక్కుంటున్నామంటే అది దారుణం. అసలు దేవుణ్ణి చూడటానికి టికెట్ ఏంటండి? తత్కాల్ టికెట్ లాగా ఈ చేసుకోవటం అన్నది రాంగ్, అనైతికం. ఇప్పుడు జనాభా కూడా ఎక్కువగా ఉన్నారు కాబట్టి సో అలా టికెట్స్ పెట్టి ఎవరి వేలో వాళ్ళు వెళ్తారని టీటీడీ వాళ్ళు ఆ ప్లాన్ తీసుకున్నారు. 300 విఐపి లైక్ ఇలా. సో దాని గురించి మీరేమంటారు? అంటే వాళ్ళు అలా చేశారనుకోవచ్చు కదా, అందరూ ఇప్పుడు ఒకటేసారి వచ్చేస్తే అక్కడ కంట్రోల్ చేయడం చాలా కష్టం జనాన్ని. సో అలా పెట్టారని ఎందుకు అనుకోకూడదు మనం? అలాంటప్పుడు లైన్లోనే వెళ్ళి చూడకుండా 10 లైన్లు క్రియేట్ చేయాలి, 10 డిఫరెంట్ ఎంట్రీస్ పెట్టాలి. ఓ సైడ్ నుంచి చూసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇది కష్టం అనుకుంటే ఒక పెద్ద ట్రాన్స్పరెంట్ గ్లాసులో ఒక డోమ్ కట్టేసి విగ్రహాన్నే గాల్లోకి ఎత్తేయాలి. అప్పుడు పైనుంటే ఎక్కడి నుంచి చూసినా విగ్రహం కనిపిస్తుంది. అలా కూడా చేయొచ్చు. నిజంగా దేవుణ్ణి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే ఓ పక్కనేమో దేవుడు ప్రతి చోట ఉంటాడు, సర్వాంతర్యామి అంటున్నారు. ఆ మాట అన్న వాళ్ళే మళ్ళీ దేవుణ్ణి చూడటానికి పర్టికులర్లీ ఒక ప్లేస్కి వెళ్తున్నారు. అన్ని చోట్ల ఉన్నాడు, ఎక్కడైనా ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు అంటూ మళ్ళీ టికెట్ కొనుక్కుని ఎవరితోనో ఇన్ఫ్లుయెన్స్ చేయించుకుని ఆ క్యూలో ముందటానికి డబ్బులు కట్టుకుని అక్కడికి వెళ్తున్నారు. నిజంగా అన్ని చోట్ల ఉన్న దేవుణ్ణి చూడటానికి ఒకే చోటుకి వెళ్ళక్కర్లేదు ఆబ్వియస్లీ, కానీ వెళ్తున్నారని అనుకుందాం. ఇప్పుడు ఈ తంటాలంతా గర్భగుడిలోకి వెళ్ళటానికే కదా. సో గర్భగుడి కాన్సెప్ట్నే ఎక్స్పాండ్ చేసి ఒక గ్లాస్ డోమ్ లాగా పెట్టి ఎవరైతే మా దేవుడు అని అందరూ అనుకుంటున్నారో ఆ దేవుడి విగ్రహాన్ని ఎలివేటెడ్ ప్లేస్లో పెడితే ఎక్కడి నుంచైనా కనిపిస్తాడు కదా, క్యూ అక్కర్లేదుగా. ఈ టీవీ ఛానల్స్లో రేడియోల్లో ఊదరగొట్టటాలు, ఈ క్యూ ఒక రోజు టైం పడుతుందంట, 6 గంటల టైం అంట క్యూకి అని చెప్పటాలు ఏం ఉండవుగా. అప్పుడు ప్రజల వద్దకు పాలనలాగా ప్రజల వద్దకు దేవుడు అందరు కనిపించేటట్టు చేయొచ్చు కదా. ఈజీ సొల్యూషన్. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడ ఉన్న ఆయన నడిచిన పుణ్యక్షేత్రం కాబట్టి చాలా మంది అక్కడికి వెళ్ళి దర్శించుకుంటుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా హైదరాబాద్లో ప్రతి ఒక్క చోట దేవుళ్ళు ఉన్నారు, టెంపుల్స్ ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళొచ్చు అని అంటే మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. అది స్వామివారు నడిచిన క్షేత్రం కాబట్టి అలా వెళ్తూ ఉంటారు జనాలు. అయి ఉండొచ్చండి, అదంతా నమ్మకంతో లింక్డ్. ఎవరికి ఎక్కడికి వెళ్ళాలని ఉంటే అక్కడికే వెళ్తారు. బట్ మా పాయింట్ ఏంటంటే దేవుడు అంటే ఎవరు? విశ్వాన్ని సృష్టించిన వాడు దేవుడు. అంటే భూమిని సృష్టించిన దేవుడే. ఇంత భూమిని సృష్టించిన దేవుణ్ణి మనం ఒక్క ప్రాంతంలో అక్కడ తిరిగాడని వెతుక్కోకర్లేదని. నిజంగా మీరు నమ్మితే దేవుణ్ణి, ఈ విశ్వాన్నంతా దేవుడే నిర్మించాడని అనుకుంటే, నేనున్న భూమి, నా కాలు కింద ఉన్న భూమి కూడా దేవుడే సృష్టించాడు. ఇది అంతే పవిత్రమైంది కదా. సో ప్రత్యేకంగా విగ్రహారాధన చేసుకోవాలనుకున్న వాళ్ళకి కావాల్సిన ఆర్గ్యుమెంట్ మీరు చెప్పేది. విగ్రహాలను ఆరాధించకుండా కూడా హిందువులు ఉంటారు తెలుసు కదా. సో ఇది విగ్రహారాధకుల మాటలు ఇవి. హిందువుల్లోనే, నేను హిందువుని కాదు కానీ హిందువుల్లోనే విగ్రహాలు లేకుండా దేవుడి గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది ఒక పర్టిక్యులర్, చాలామంది ఉన్నారు. ఈ మధ్య కొత్తగా ఒక వేవ్ లాగా వచ్చి ఈ భక్తి యొక్క రూపం మారుతూ ఉంది. ఎప్పుడూ మారుతూనే ఉంటుంది భక్తి యొక్క రూపం. ఒకప్పుడు ఒక పర్సనల్ పర్స్యూట్ ఆఫ్ ది ఇన్ఫైనైట్గా అనుకునేవాళ్ళు. అంటే ధ్యానం చేయటము, ఒంటరిగా ఉండటము,
సన్యాసాశ్రమము, తర్వాత అంతా ఇండివిజువల్ పర్స్యూట్, ఒక్కళ్ళుగా చేయాలి. అక్కడి నుంచి కాంగ్రిగేషన్స్ పెరిగినాయి. ఎలా అయితే క్రిస్టియన్లు కలుస్తారో కాంగ్రిగేషన్గా, హిందువుల్లో కూడా అలా కలవటం అన్నది స్వాముల వారులకి ఉన్న భక్తులందరూ కలిసి పూజ చేయటం, కుటుంబంగా కాదు ఒక సమూహంగా చేయటం, భక్తిలో ఉన్న మార్పులు ఇవి. ఇప్పుడు 1900s బిగినింగ్లో ఉన్న షిర్డీ సాయిబాబా కావచ్చు, మెహర్ బాబా కావచ్చు, వారి చుట్టూ ఏర్పడిన కల్ట్స్ లాంటి డివోషనల్ కల్ట్స్ ఇవేవైతే ఉన్నాయో, దట్స్ ఎ న్యూ ఫేజ్ ఇన్ డివోషనలిజం అక్కడ జరుగుతూ ఉంది. సో మీరు భక్తి అంటే అంతా ఒకటే అని అనుకోవటం తప్పు, హిందువులందరూ ఒకటే అనుకోవటం శుద్ధ తప్పు. ఎందుకంటే హిందూయిజం అని దేన్నైతే అంటున్నామో, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిలీఫ్స్. ఎవరికి వారిదే బిలీఫ్. శైవులు వైష్ణవులు ఒకటి కాదు. అట్లాగే మీరు హిందూ ఫిలాసఫీస్ తీసుకుంటే, షడ్దర్శనాలు అనే వేటినైతే అంటామో, దే ఆర్ ఆల్ philosophical approaches to the universe, to the nature of reality and to God. కేవలం దేవుడి కోసం వచ్చినవి కాదు అవి. ఇవాల్టి న్యూ వేవ్ ఆఫ్ రిలీజియాసిటీలో దేవుడు, గుడి, పూజ, సమూహం అన్నవి డామినెంట్గా ఉన్నాయి. మహత్యం ఇవి ఉంటేనే మతం అని అనుకుంటూ ఉన్నారు. హిందూ మతం ఎల్లప్పుడూ అలా లేదు. పౌరాణికంగా ఉన్న హిందూ మతము, తాత్వికంగా ఉన్న హిందూ మతము రెండు డిఫరెంట్గా ఉన్నాయి. ఫిలాసఫీస్ ఇవన్నీ తెలియని వాళ్ళు, తమ మతం పట్ల గౌరవం సరిగ్గా లేక, తమ మతం పట్ల పూర్తిగా అవగాహన లేకపోయినా నేను ఆ మతస్థుడిని అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. నిజంగా ఇది నా మతం కాబట్టి ఈ మతం యొక్క డెప్త్స్ ఎక్కడి దాకా ఉన్నాయి, దీని ఆరిజిన్స్ ఎక్కడున్నాయి, దీంట్లో ఉన్న డిఫరెంట్ ఫార్మ్స్ ఏమిటి, ఆ బాధ్యత వాళ్ళది. మీరు నమ్ముతున్న విషయం గురించి బాగా తెలుసుకోవటం మీ బాధ్యతే, ఇంకోళ్ళు చెప్పటం కాదు. సో ఇంకెవరు వేసుకోవాలి? మీరు నమ్ముతున్న విషయం గురించి అధ్యయనం ఇంకెవరు చేయాలి? మీరే చేయాలి. ఇంకొక మార్గం ఏం లేదు కదా, మీరు కదా నమ్ముతుంది. ఇప్పుడు నమ్మకం లేని మీరంటే అలా మాట్లాడేవాళ్ళు, నమ్మకం లేని నాకే ఇంత ఇంట్రెస్ట్ ఉంది, నమ్మకం ఉన్న వాళ్ళకి ఇంకెంత ఉండాలి? ఇప్పుడు అసలు ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమన్నారు? వాట్సాప్లో చెప్పుకునే అబద్ధాలేనా హిందూ మతం అంటే? దొంగ ఫోటోషాప్లేనా హిందూ మతం అంటే? నాసా చెప్తున్నాయేనా హిందూ మతం అంటే? అసలు మతం మీద గౌరవం ఉన్న వాళ్ళు చెప్పాల్సిన అబద్ధాలు ఇవేనా? అసలు నా మతం, దీని వెనక ఆరిజిన్స్ ఏంటి, దీని రియల్ కంటెంట్ ఏంటి, నేను దేన్ని నమ్ముతున్నాను, ఇవన్నీ ఆలోచించుకోవద్దు. అది ప్రతి మతస్థుడి బాధ్యత కాదు. ఇప్పుడు క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ, బౌద్ధులు కానీ ఎవరైనా కావచ్చు, లేదు నాలాంటి నాస్తికులు కావచ్చు, ఎవరైనా ఈ విశ్వం పట్ల, జీవితం పట్ల, మంచి చెడు పట్ల నాకు ఒక దృక్పథం ఉంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళు దాని వెనక బేసిస్ ఏంటి అని ఎగ్జామిన్ చేసుకోవాలి. సోక్రటీస్ ఎప్పుడో చెప్పాడు, ది అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అని. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చూస్తే కనుక మనకి ప్రహ్లాద్ అని చెప్పి 70 ఏళ్ళుగా అసలు కనీసం మంచినీరు కూడా తాగలేదు. సో తన మీద కొంతమంది సైంటిస్టులు అధ్యయనం కూడా చేశారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే 70 ఏళ్ళుగా నిరాహారంగా ఎలా ఉంటున్నారంటారు? ఎందుకంటే మీకు అబద్ధం చెప్పారు కాబట్టి. మీకు అబద్ధం చెప్పటమే కాదు, ఆయన పట్ల ఎవ్వరూ సైంటిస్టులు రీసెర్చ్ చేయలేదు. ఆయన చుట్టూ ఉన్న ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్, మేము డాక్టర్లమి, మేము ఎగ్జామిన్ చేసామని చెప్పారు. నిజంగా సైంటిస్టులు ఏమీ చేయలేదు. మేము ఎగ్జామిన్ చేస్తామన్న హేతువాదుల్ని దూరం పంపించేశారు. ఎలా సాధ్యం? 70 ఏళ్ళుగా ఆయన ఏ వయసులో ఉన్నాడు? ఇప్పుడు 70లో ఉన్నాడు, అంతే కదా. ఆయన ఫోటో చూస్తే జుట్టు నెరిచింది, గడ్డం ఉంది, ముసలోడయ్యాడు, కళ్ళజోడు కూడా పెట్టుకుంటాడు అనుకుంటా. మనిషి 10 ఏళ్ళ వయసు నుంచి 70 ఏళ్ళ వయసుకి రావటానికి
ఈ 60 ఏళ్ల పాటు గుండె కొట్టుకుందా లేదా, ఊపిరి పీల్చుకున్నాడా లేదా, పీల్చుకుంటారు కదా. మరి దానికి ఎనర్జీ కావాలి. అసలు నిరాహారంగా అంటే ఇప్పుడు చాలామంది ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్, ఈ ప్రోటీన్స్ అని తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రహ్లాద్ అనే అతను అసలు 70 ఏళ్ళుగా మంచినీరు కూడా తాగకుండా ఓన్లీ గాలి అది పీల్చి కూడా బతకొచ్చు అంటారా? చెప్తున్నాగా, మీకు అబద్ధం చెప్పారు, మీరు నమ్మారు. ఇందాక మీరు చెప్పారు కదా, నేను ఏదన్నా చెప్తే నమ్ముతారా అంటే నమ్ముతానన్నారు. అట్లాగే ఇంకెవరో ఏదో చెప్తే నమ్మేశారు. వీటిల్లో మనం కామన్ సెన్స్ని, మనల్ని మోసం చేయకుండా ఇది సాధ్యమా అన్న ప్రశ్నలు వేసుకుంటే, అక్కడ ప్రహ్లాద్ దాకా ఎందుకండి గుజరాత్ వెళ్ళటము, మనకి ఆల్రెడీ ఇక్కడ ముమ్మిడివరం బాలయోగి ఉన్నాడు కదా, బాలయోగి ఎప్పుడు ఏది తినలేదు అని చెప్పారు. తినకుండానే బతికాడా? అసలు ఇట్లా బతికినాడు చచ్చిపోవటం ఏంటి, బాలయోగి చచ్చిపోలా? మరి మిగతావన్నీ ప్రక్రియలు జరుగుతూ ఉన్నాయి లైఫ్లో. ఒక తిండి మట్టుకు లేదు. మనిషి అయితే ముసలాడు అవుతున్నాడు, జుట్టు అయితే నెరుస్తూ ఉంది, ఊపిరైతే పీల్చుకుంటున్నాడు, గుండె అయితే కొట్టుకుంటుంది, మనిషి అయితే చచ్చిపోతున్నాడు. ఎట్లా సాధ్యం? ఈ కామన్ సెన్స్ క్వశ్చన్ రావాలిగా. ఎదుటివాడు మంచివాడు కాబట్టి ఎదుటివాడు నాకు అబద్ధం చెప్పడు అని అనుకోవటంలోనే ఫస్ట్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. మనం మంచివాళ్ళమే కావచ్చు, కానీ మనం తెలివిగా కూడా ఆలోచించాలి. ఇది మోసం. ప్రహ్లాద్ విషయం మోసం. ప్రహ్లాద్ జాని అనే ఆయన అన్నం తినట్లేదనో నీళ్లు తాగట్లేదనో అన్నది అబద్ధం. అసలు ఊపిరి ఎందుకు పీలుస్తున్నాడు మరి? ఇవన్నీ మానేసినాడు. ఊపిరి కంపల్సరీగా పీలవాలి కదా. ఎందుకు? మనిషి ఊపిరి ఎంత కంపల్సరీగా పీలవాలో తిండి కూడా అంతే కంపల్సరీగా తినాలి. భలే ఉన్నారే మీరు. ఇప్పుడు ఒక మొక్క ఉంటుంది, మొక్క తన ఆహారం తనే తయారు చేసుకుంటుంది. దానికి కూడా సూర్యరశ్మి కావాలి, దానికి కూడా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ దాని చుట్టూ ఉండాలి కదా. ప్రహ్లాద్ జాని మనిషి, మొక్క మనిషి కాబట్టి బతకలేడు. అట్లా మొక్క అయితే బతకచ్చు. ప్రహ్లాద్ జాని మొక్క అయితే ఆహారం లేకుండా ఆ అట్మాస్ఫియర్లో ఉన్న తేమనే అబ్జార్బ్ చేసుకుంటూ బతకచ్చు. ఇవన్నీ కాదు, ఆయన మోసగాడు. మామూలుగా చాలా చోట్ల ప్రహ్లాద్ జాని విషయం నేను స్పెసిఫిక్గా చెప్పలేను, కానీ చాలా చోట్ల మానసిక రోగం ఉన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళ చుట్టూ బిజినెస్లు చేసుకోవటం అన్నది ఒక కామన్ బిజినెస్ ప్రాక్టీస్. చూడండి మీరు, ఎక్కడ న్యూస్ పేపర్ రిపోర్ట్స్లో కూడా ఎవరైనా ఆడ్గా ఉండి నార్మల్గా బిహేవ్ చేయకపోతుంటే వాళ్ళ చుట్టూ ఒక చిన్న ప్రార్థనా మందిరము, ఒక పూజారి, కొంతమంది లోకల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు మేము వెరిఫై చేసాము, వీళ్ళు కరెక్టే, వీళ్ళు మంచోళ్ళే అని చెప్తారు. పీఠాపురంలో ఒక ఆయన సిగరెట్టో చుట్టో దమ్ము పీల్చి మీ ముఖం మీద ఊదుతూ ఉంటాడు ఆరోగ్యం బాగు చేయటానికి. నమ్ముదామా? అది నమ్మశక్యంగా లేదు. ఎందుకు? అది అసలు తిండి లేకుండా నీళ్ళు లేకుండా మంచి 70 ఏళ్ళు బతికాడన్న మాట మీరు నమ్మటానికి రెడీగా ఉండి కేవలం దమ్ము మీ మీద ఊతుంటే అది అది నమ్మేటట్టుగా లేదంటున్నారే. ఎందుకంటే మీరు ఒప్పుకున్నారు ఐ విల్ యాక్సెప్ట్ దిస్ అని, అంతే. దట్ అంటే ఇప్పుడు అంటే మనిషి సైకాలజీ పరంగా మనం చూసుకుంటే కనుక ఏ సైకాలజీ పరంగా తిండి లేకుండా మనిషి 70 ఏళ్ళు బతకచ్చు అని మీరు నమ్మారు చెప్పండి? ఏ సైకాలజీ ప్రకారం చెప్తున్నారు కదా సైంటిస్టులు, జనాలందరూ నమ్ముతున్నారు. సైంటిస్టులు అని మీరు అంటున్నారు, మీరు వెరిఫై చేశారా? నన్ను మోసం చేయకుండా ఇది సాధ్యమా అన్న ప్రశ్న మనం ఫస్ట్ వేసుకోవాలి. వేటికి వేసుకోవాలి? అద్భుతం అని చెబుతున్న విషయాలకి, ఎవ్రీడే కామన్ సెన్స్ థింగ్స్ కాదు. అసలు అంటే ఈ భూమి మీద అసలు అద్భుతమైన వ్యక్తులే లేరంటారా మీరు? అస్సలు లేరు. వాళ్ళు వ్యక్తులు అవ్వటానికి అవకాశం లేదు. ఇప్పుడు అద్భుతమైన వ్యక్తులు అంటే మీరు దేవుడు అని అలా కూడా నమ్మొచ్చుగా. దేవుడు లేడని ఇందాకే అనుకున్నాగా, సో అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మనిషి ఆహారం లేకుండా బతుకుతున్నాడు, నీరు లేకుండా బతుకుతున్నాడు. తీసుకురండి ఇట్లాంటి రూమ్లో తలుపేసేయండి, సీసీటీవీలు పెట్టండి, తెలిసిపోద్ది ఎక్కడెక్కడి నుంచి ఫుడ్ వస్తుందో. 2వ రోజో 3వ రోజో ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో బయటపడుతుంది. టాయిలెట్ వాడుతున్నాడా? ఇప్పుడు గుండె కొట్టుకుంటూ ఉంటే, ఊపిరి పీల్చుకుంటూ ఉంటే, ఫిజియాలజీ వర్క్ అయినప్పుడు యూరిన్ ప్రొడ్యూస్ కాదా, మలం రాదా? అది ఎక్కడికి వెళ్తుంది? టెస్ట్ చేస్తే తెలుస్తుంది. టెస్ట్ చేయకుండా అద్భుతాలని నమ్మాలన్న వేలం వెర్రిలో ఉన్నాం కాబట్టి మనం
ఎక్కడ ఏది ఎవరు చెప్పినా సరే నమ్ముతున్నాము. ఓకే, నమ్మకుండా ఎవరికి వారు అధ్యయనం చేసుకోవాలంటారు మీరు. ఇది కాదా అవునా అద్భుతం అని చెప్పినప్పుడు ఇది కామన్ సెన్స్కి లొంగని విషయం అయితే దెన్ యూ మస్ట్ సే ఐ వాంట్ టు ఫైండ్ అవుట్. ఇంకెవరి కోసం కాదు, మన కోసం. ఇప్పుడు చూడండి, ఈ షో చూసే వాళ్ళందరూ అనుకోరా అంజలి గారు ఏంటి 70 ఏళ్ల పాటు మనిషి తిండి తినకుండా నీళ్ళు దాక్కుండా బతికాడని నమ్ముతున్నారు అని అనుకోరా? మీకోసమే మీరు అడగాలి ఈ ప్రశ్న. వాళ్ళందరూ నా గురించి ఇలా అనుకుంటారు, ఇట్లాంటిది స్కూల్ పిల్లవాడు నమ్మంది నేను నమ్మానని అందరూ అనుకుంటారని మీరే అనుకోవాలి. నేను కాదంటే నేను అంటే అందరూ, మీరు అంటే మీరని కానే కాదు, అసలు యు ఆర్ రిప్రజెంటింగ్ అ థాట్. ఎగ్జాక్ట్లీ, ఎవరో అన్నది. సో వాట్ ఐ మీన్ ఇస్, ఒక మనిషి ఇది నమ్మగలుగుతున్నాడు, ఇది సాధ్యమా? అసలు సాధ్యమే కాదంటున్నారు మీరు. ఓకే, అంటే ఈ పరంగా మనం చూసుకుంటే కనుక నేను అంటాం కాదండి, నేను అంటాం కాదు. ఇప్పుడు నేను మీకు వచ్చి చెప్తానండి, ఓ 10 ఏళ్ల పాటు మా ఇంట్లో ఫలానా వ్యక్తి అసలు నేల మీద కాలు ఆనించలేదు, గాల్లోనే తిరుగుతూ ఉంటాడు అని. మేమందరం ఎక్స్పర్ట్స్ మీ టెస్ట్ చేసాము అని మీరు చెప్తారా? ఇంకోళ్ళకి చెప్పరు. ఫస్ట్ నేను చూస్తాను. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా అట్టాగే, ఇది కూడా అంతే. ప్రహ్లాద్ జానీకి ఊపిరి పీల్చుకునే అవసరం ఉందా? అతని గుండె కొట్టుకుంటుందా? అతనికి మీసం వస్తుందా? గడ్డం పెరుగుతుందా? అతని జుట్టు నెరుస్తుందా? అతని చూపు ఆనకపోతే కళ్ళజోడు పెట్టుకుంటున్నాడా? ఇవన్నీ జరుగుతున్న వ్యక్తికి చెమట పడుతుందా? మలం మూత్రం ఉంటాయా? ఇవన్నీ ఉన్న వ్యక్తికి కేవలం ఈ ఫుడ్ విషయంలోనే డిఫరెంట్గా ఉంటాడా? ఎనర్జీ లేకుండా బాడీ ఉంటుందా? అవకాశం లేదు. మొక్కకు కూడా సూర్యరశ్మి ఉంటేనే ఆ ఎనర్జీ వచ్చేది. కెమికల్ ఎనర్జీగా మార్చుకోవడానికి సూర్యరశ్మి కావాలి. సో ప్రహ్లాద్ జానీ మనిషి మొక్క అది తేల్చుకున్నాక మిగతా మాట్లాడుకోవాలి. ఓకే, సరే, ఇది మనం పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, అతను ఆయన చేసుకొని ఆయన స్వయం శక్తితో వచ్చేసి క్రెడిట్ అంతా దేవుడికి ఇచ్చేశాడు అని మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. దాని గురించి మీరేమంటారు? అలా అనలేదండి, కాంటెక్స్ట్ ఈజ్ రైట్. ఆయన ఎలా చేస్తే నేను సినిమాలు చూడను, ఆయన సినిమాలు నేను చూడలేదు. సో నాకు ఆయన సినిమాలతో సంబంధం లేదు. ఆయన సినిమాలు ఇంతవరకు మీరు ఏవి చూడలేదు? లేదు, బాహుబలి ఇవి నేను చూడలేదు. అదేదో చూడకూడదని కాదు, నాకు అలవాట్లేదు. ముఖ్యంగా తెలుగు సినిమాలు చాలా తక్కువ నేను చూసేది. అది పక్కన పెడదాము. మై ఇంట్రెస్ట్ ఇన్ దిస్ హోల్ మ్యాటర్ ఈజ్ సింపుల్. నేను నాస్తికుడిని అని ఆయన చెప్పుకున్నారు. ఆయన చెప్పుకున్న 3 రోజులకి గుడికి వెళ్ళి అర్చన చేసి వచ్చాడు. దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. నిన్నెవరు ఫోర్స్ చేయలేదుగా నాస్తికుడిని అని చెప్పుకోమని, నిన్నెవరు ఫోర్స్ చేయలేదు కదా గుడికి వెళ్ళి అర్చన చేయమని. సో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఇందాక మీరు అన్నారే కమ్యూనిస్టులు అందరూ నమ్ముతారు అని. కొంతమంది కమ్యూనిస్టులు నమ్మిన కారణంగా అందరు కమ్యూనిస్టులకి అపవాదం వెళ్ళింది కదా. అట్లాగే నేను నాస్తికుడిని అని మిస్లీడ్ చేసి నువ్వు గుడికి వెళ్తే మాలాంటి నాస్తికులందరికీ అపవాదం వస్తుంది. అట్లాంటి దొంగవే నువ్వని అంటున్నారు. దొంగ రాజమౌళి గారు గుడికి వెళ్ళడం తప్పు చేశారంటారా? లేదు, వెళ్ళటం తప్పు కాదు, ఆయన ఇష్టం. నాస్తికుడిని అని చెప్పుకోవటం తప్పు. యు సీ ద డిఫరెన్స్. ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాడు నాస్తికుడు. ఆధునిక కాలంలో నాస్తిక పదానికి నిర్వచనం అర్థం ఏథీస్ట్ అన్న పదం. నిజానికి ఏథీస్ట్ అన్నది ఆయన వాడిన పదం ఈజ్ సమ్మన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ ప్రే టు గాడ్. అలాంటి వ్యక్తి అర్చన చేసి ఏది గుడికి వెళ్ళినప్పుడు చొక్కా ఇప్పేసి అదేదో కండువానో ఏదో కప్పుకొని సినిమా బాగా వచ్చింది కాబట్టి స్వామివారికి మంత్రాలయం ఎక్కడికో వెళ్ళి స్వామివారికి థ్యాంక్స్ చెప్పడానికి నేను వచ్చాను అని చెప్పాడు ఆయన. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూశాను నేను. నా ప్రాబ్లం వెళ్ళాడని కాదు, లేదు నేను నాస్తికుడు అని అన్నాడని కాదు, కానీ నాస్తికుడు అన్న ఆయన వెళ్ళాడని. యు సీ ద డిఫరెన్స్. సో మీరు మీ ఇష్టం, మీరు ఏదైతే చేసుకోండి.
కానీ నాలాంటి వాళ్ళందరినీ బద్నాం చేసేగా. అలా ఎలా అనుకుంటారు? మధ్యలో ఆయనకి ఇప్పుడు మీరు ఇందాక కమ్యూనిస్టులను బద్నాం చేసినట్టుగా లే. మీరు అందరు కమ్యూనిస్టులు అని అన్నట్టుగా రేపు నేను ఇంకెవరితోనో మాట్లాడితే చెప్పలేపో మీ నాస్తికుడేగా రాజమౌళి వెళ్ళి గుడిలో పూజ చేసి వచ్చింది అని అన్నాడు అనుకోండి, నాకు తల తీసేసినట్టు ఉండదు. నా తప్పు లేకపోయినా గర్వంగా చెప్పుకో నేను హిందువునని, గర్వంగా చెప్పుకో నేను హిందువునని. ఎవరికి అభ్యంతరం? సో ఐడియాలజికల్ కన్ఫ్యూషన్ ఆర్ మిస్లీడింగ్, ఐ కాంట్ యాక్సెప్ట్ దట్. ఇది ఆయన లైఫ్తో మన ఇంటర్ఫిరెన్స్ కాదు, ఆయన బిహేవియర్ పైన క్రిటికల్ అనాలిసిస్ అండ్ లుక్. అయితే నాస్తికుడిని చెప్పు, డిక్షనరీలో ఎట్లా ఉందో దానికి దగ్గర అటు ఇటుగా బతుకు. కానీ అన్న 3వ రోజుకే నువ్వు గుడికి వెళ్ళి అర్చన చేస్తేవే, దట్ ఈస్ మై ఇష్యూ, నథింగ్ ఎల్స్. నాట్ అబౌట్ హిజ్ రైట్ టు డూ దీస్ థింగ్స్, అబౌట్ మై రైట్ not to be criticized unfairly by others because you have behaved badly. దానితో వీళ్ళందరూ అయన్ ర్యాండ్ ఇవన్నీ తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఈయన రామ్ గోపాల్ వర్మ, ఐఎమ్ ఇరిటేటెడ్ బై దట్. సరిగ్గా చదువుకోవాలి, లేకపోతే మాట్లాడకూడదు ఇవన్నీ. అయన్ ర్యాండ్ నాస్తికురాలే, నా లైఫ్ అంతా అయన్ ర్యాండ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పడం కూడా చూశాను నేను, వీళ్ళు చెప్పటం. మరి ఓ పక్క అయన్ ర్యాండ్ అంటివి, రెండో పక్కన నాస్తికుడిని అంటివి, చూస్తే గుడిలో తేల్తివి. దట్ ఈజ్ మై ప్రాబ్లం. అయన్ ర్యాండ్ ఈజ్ ఎ స్టాంచ్ ఎథీస్ట్. సో ఒక గ్లామరస్ పొజిషన్ తీసుకుంటే అందరూ నా ఇంకా చూస్తారన్న ఒక ఉద్దేశం కానీ, విచ్ ఐ ఆబ్జెక్ట్ టు, ఆర్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ థింకింగ్ వేర్ ఐఎమ్ విల్లింగ్ టు హెల్ప్. ఎలా ఆలోచించాలో నేర్పించమంటే నేర్పిస్తాను, కానీ ఇలా చేయటం మట్టుకు ఐ డోంట్ థింక్ ఇస్ ఓకే. నాస్తికుని చెప్పుకొని తర్వాత థర్డ్ డేకే టెంపుల్కి వెళ్ళడం అలా మంచిది కాదంటారు మీ? ఉదాహరణకి నేను గుడిలోకి వెళ్ళి గుడిలో పూజ చేస్తూ నేను దేవుణ్ణి నమ్మను అని అంటే ఎంత ఆడ్గా ఉంటుందండి. అట్లాగే నమ్మని వాడు గుడికి వెళ్ళి పూజ చేసినా అంతే కదండి. మధ్యలో వచ్చిండొచ్చుగా నమ్మకం అలా ఈ 3 రోజుల్లోనా అయితే చెప్పాలి. ముందిచ్చిన డిక్లరేషను మీడియాలో చెప్పారు కదా, సో ఇది కూడా చెప్పాలి. నేను మనసు మార్చుకున్నాను, దట్స్ ఓకే, మార్చుకోవచ్చు, ఓవర్ నైట్ మార్చుకోవచ్చు. కానీ సినిమా వాళ్ళతో ఈ లొల్లు ఒకటి ఎక్కువైంది. ఎవరికి వాళ్ళు వాళ్ళకున్న ప్రామినెన్స్ని యూస్ చేసుకుంటూ వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్ని కొంచెం ఎక్కువగా చెప్పుకోవటం. గొల్లపూడి మారుతిరావు గారు ఆయన ఆర్థడాక్స్ వ్యూస్ని చాలా వెహమెంట్గా ప్రమోట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ హిస్ పర్సనల్ బిలీఫ్. నిన్నో మొన్నో కీరవాణి గారు నాస్తికులు అంటే నాకు గౌరవం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అవును, మారుతిరావు గారు తన బిలీఫ్ గురించి తను చెప్పుకున్నాడు. కీరవాణి గారు కూడా ఇది కొంచెం కంప్లీట్ చేయండి. కీరవాణి గారు సందర్భం లేకుండా నాస్తికులు అంటే నాకు గౌరవం లేదన్న. ఎందుకనాలి? హూ ఆర్ వాట్ ఈజ్ ఈ ప్రొవోకింగ్? మారుతిరావు గారు ఉన్నారు, తన నమ్మకాన్ని ఆయన చెప్పుకున్నాడు. ఈయన తన నమ్మకాన్ని తను చెప్పుకోవచ్చు కదా, క్వశ్చన్ కూడా అడగకుండా సడన్గా నాస్తికులు అంటే నాకు గౌరవం లేదు. తన అభిప్రాయాన్ని చెప్పిండొచ్చు. అవును, ఆయన గౌరవం కోసం ఎవరు వెయిట్ చేస్తున్నారు క్యూలో? ఒక కీరవాణి గారు అలా అనడం కరెక్ట్ కాదంటున్నారు మీరు. అంటే వాట్ ఈస్ దిస్? వాట్ ఆర్ యూ సేయింగ్? మీరు కమల్ హాసన్ అన్నారు. కమల్ హాసన్ హ్యాస్ గివెన్ ఇట్ థాట్, హీ హ్యాస్ గివెన్ అ స్టాన్స్ ఆఫ్ హిజ్ ఓన్, అండ్ వన్ మే అగ్రీ విత్ ఇట్ ఆర్ వన్ మే డిసగ్రీ విత్ ఇట్. ఇట్స్ ప్రొడ్యూస్ అన్ ఆర్గ్యుమెంట్. నేను అనేది ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్తో మనం అన్ని విషయాలు చర్చించుకోవచ్చు. నేను పెద్ద తోపుని, నేను తురుముని అనుకుని వచ్చేసి నాకు వీళ్ళంటే గౌరవం లేదు, నాకు వాళ్ళంటే గౌరవం లేదని మాట్లాడటం ఈజ్ ఆడ్. ముఖ్యంగా మనం బూత్ సినిమాలకి మ్యూజిక్లు వేసుకుంటూ జిఎస్టీకి ఏమో మనం మ్యూజిక్ రాస్తాము, తర్వాత నాస్తికుడైన రాజమౌళి సినిమాకి మనం మ్యూజిక్ పెడతాము, వాళ్ళంటే గౌరవం లేదని అంటాం. చిల్లరగా లేదు ఇది. ఐ ఆబ్జెక్ట్ టు దట్. ఓకే. సో
సార్ మీరు నిజాయితీ, నిబద్ధత రెండు కూడా ముఖ్యమే ఇన్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్. ఓకే, మీ ఒపీనియన్ని మీరు చెప్పారు, ఎవరి ఒపీనియన్ని వాళ్ళు చెప్తున్నారు అని మీరు కూడా ఇందాక అన్నారు. సో ఇది కరెక్ట్ కాదు ముమ్మాటికని మీరు అది కూడా చెప్పారు కీరవాణి గురించి. కీరవాణి గారు ఆస్తికుడు అవ్వటం కానీ ఇంకేదైనా అవటం కానీ ఇష్యూ కాదు ఇక్కడ. ఆయన ఏదో ఓ ప్రశ్న వేశారు ఎవరో, నాకు నాస్తికులు అంటే గౌరవం లేదు అని అన్నాడు. వాళ్ళు ఎవరో క్యూలో నుంచుని అడుగుతున్నట్టుగా నన్ను గౌరవించు అని. అది అతను కాస్త దగ్గరగా చూసుకుంటే దేవుడి పాటలు రాసుకోవటమో, చదువుకోవటమో, పూజ చేయటమో, లేకపోతే మ్యూజిక్ వాయించుకునే వాళ్ళు బూత్ సినిమాకి లేదు డాక్యుమెంటరీకి మ్యూజిక్ సప్లై చేస్తారు జిఎస్టీకి. ఆ తర్వాత ఏమో ఇంకా దగ్గరగా చూస్తే నాస్తికుడు అని చెప్పుకుని గుడిలో దొరికిన రాజమౌళి తీసిన సినిమాకి మ్యూజిక్ మనమే ఇస్తామి. అయితే ఎవరి పట్ల గౌరవం లేదు, వాళ్ళ పట్ల అయితే ఓకే, అందరు నాస్తికుల పట్ల అయితే వీ హ్యావ్ టు డిస్కస్ ఇట్, గివ్ రీజన్స్. నేను రాజమౌళి గారు చేసింది ఐ డోంట్ అగ్రీ అని చెప్తున్నాను కదా, ఎందుకో కూడా చెప్పాను కదా. గివ్ 2 రీజన్స్, ఇది కారణం అని. నిజంగా ఆ గౌరవం పొందకుండా ఉండే వ్యక్తులు ఉంటే ఈ కారణాల వల్ల అయితే దే విల్ బికమ్ బెటర్, దే విల్ లర్న్ వై ఇట్ ఈస్ సో, వై పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దిస్. సో మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాన్ని మాకు చెప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.